जय सद्गुरु प्रेम महाराज। अम्मा श्रीमती घंटीगौड़ सुभद्रम सद्गुरु प्रेम महाराज की जय। श्री आका सभापाराव सद्गुरु प्रेम महाराज की जय। आरट्ల रामाराव सद्गुरु प्रेम महाराज की जय। श्रीधर शिवराम दीक्षित सद्गुरु प्रेम महाराज की जय। అచల బోధ ఎరకన నడిపించే లక్షణం భాగవత కృష్ణ దేశ ప్రభుత్వ శుద్ధ నేర్పున తత్వ కందార్థ ద్వారా ఎరుక నడిపించే లక్షణంలోని 87వ పద్యం. జై సద్గురు ప్రేమ మహారాజ్. లేని కల కలిగినప్పుడు దానికి దశ దిశల యందు తగ మొదట కొనన్ తానంట కొన్న మేల్కను లేని కలే చూచినేని లేకపోవు గదా కలతో మేల్క లేకపోదు గదా లేనెరుక బయలు లీలాగా నీకెప్పుడు కాన వచ్చితే బోధ కావలనప్పుడు లేకపోవు గదా కలతో మేల్క లేకపోదు గదా. భావం అండి. ఓ శిష్య, లేని ఎరుక భ్రమ. ఇది లేనిది ఉన్నట్టుగా భ్రమ తోచబడింది అంతే, నిజానికి లేదు, ఈ జగత్తు లేదు. లేని ఎరుక భ్రమ అనగా సుఖదుఖములతో వ్యాకులత పొందినప్పుడు ఎరుకకు దశ దిశలందు నిండి నిబిడీకృతమై ఉన్న నేను లేని స్థితి, నేను లేనిది అహం రహితమైన పరిపూర్ణ పరబ్రహ్మము ఈ లేని ఎరుక చూచినచో ఎరుకే లేకపోవును. పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తన చుట్టూ ఈ ఎరుక యంత్రం ఉంది, పరిపూర్ణంలో నిండి నిబిడి అంతా నిండి నిబిడీకృతమైన పరిపూర్ణ పరబ్రహ్మంలో ఈ ఎరుక తోచబడింది. లేనిది ఉన్నట్టుగా భ్రాంతి చెందింది అంతే. భ్రమ మూలం ఇదం జగత్తు. ఈ భ్రమ ఎరుక ఈ లేనిది కళ ముచ్చట, ఇది లేనిది అని తను లేని ఎరుక భ్రమ అనగా సుఖదుఖములతో వ్యాకులత పొందినప్పుడు, ఈ కష్ట సుఖాలతో అలసిపోయినప్పుడు, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి, ఈ బాధలు నాకు వద్దు అని గట్టిగా నిర్ణయం చేసుకున్నప్పుడు ఎరుకకు దశ దిశల యందు నిండి నిబిడీకృతమై ఉన్నది, తన చుట్టూ ఉన్నది పరిపూర్ణ పరబ్రహ్మం. అందులో ఎరుక ఎంత మాత్రం లేదు. లేని ఎరుక సముద్రంలో ఉన్న చేపకి తన చుట్టూ దశ దిశల యందు నీరు ఎలాగుంటుందో అలాగా మనలో ఉన్న ఎరుక, నేను అహం పరిపూర్ణంలో అలా తోచబడింది. దాని చుట్టూ ఉన్నది పరిపూర్ణ దశ దిశల యందు. సుఖ దుఃఖాలు వ్యాకుల చెందినప్పుడు ఇంక ఎరుక వచ్చాడు చాలు, నాకు ఈ బాధలు వద్దు, ఈ జనన మరణాలు సుఖ దుఃఖాలు బాధలు నాకు వద్దు అనే తీవ్ర తపన ఎవరికైతే కలుగుతుందో వారు పరిపూర్ణ దర్శనాన్ని చేసుకుంటారు. జనన మరణాలు లేని స్థితి కావాలని సాధన చేసి ఎరుకకు దశ దిశలు యందు నిబిడీకృతమైన పరిపూర్ణము ఈ లేని ఎరుకకు తోచినచో ఎరుకే లేకపోవడం. పరిపూర్ణ దర్శనం అయితే ఎరుక ఎంత మాత్రం ఉంది. పరిపూర్ణంలో ఎరుక లేదు. ఎరుక ఉందని ఎప్పుడైతే గ్రహిస్తుందో అప్పుడే ఇది లేకుండా పోతుంది. రాత్రి సమయం గాఢ చీకటిగా ఉంది గదంతా. ఒక్కసారిగా కరెంటు స్విచ్ ఆన్ చేస్తే రూమ్ అంతా చీకటి పోయి వెలుగు వచ్చింది. అవును, చీకటి ఎక్కడికి పోయింది? అక్కడే ఉంటుంది, కానీ ఈ వెలుగు వల్ల చీకటి కనపడింది. అలాగా మాయమైపోతుంది. ఎరుక లేకుండా పోతుంది. వెలుగు ఉంది, వెలుగు ఉన్నంతసేపు చీకటి ఉంది. అలాగే పరిపూర్ణ దర్శనం అయ్యాక ఎరుకుంది. ఎరుకే లేకపోవడం. కళ నుండి మేల్కొనగానే కలగే లేకపోయినట్లుగా పరిపూర్ణం ఉన్నదని చూడగానే ఎరుక లేకుండా పోవును. కళతో పాటు మేల్క లేకపోదు కదా. కళతో పాటు మేల్కువ కళలో ఉన్నప్పుడు అది వాస్తవం అనుకుంటాం. కళలోంచి మెలకు వచ్చాక
మెలకు ఉంటుంది, కలపోతుంది కదా, ఈ మెలకు పోదు కదా, ఎరుక లేకుండా పోను కలతో పాటు మేలుక పోదు కదా. అట్లే ఎరుక లేకుండానే కానీ పరిపూర్ణం శాశ్వతమైనది. ఎరుక లేకుండా పోనే కానీ పరిపూర్ణం పోదు, ఎప్పుడు ఉన్నది, అది శాశ్వతమైనది. ఈ విషయం ఎప్పుడు నీకు దృఢంగా తెలియబడినో అప్పుడు నీవిక బోధ కావాలని అడగవు. అంటే నీవుంటే కదా బోధన అంటే. నేను గురు శిష్యులు ఏకమై రెండు లేని స్థితి, అహంతాయుతమైన స్థితిలో బోధ కావాలి. బోధ అర్థమైన తర్వాత, బోధ స్థితి కుదిరిన తర్వాత, ఆ పరిపూర్ణ సూచన పరిపూర్ణ దర్శనం అయిన తర్వాత ఎరుక ఎంత మాత్రం ఉంది. ఎరుకతో ఉన్న వాళ్ళంతసేపు బోధన కావాలి. ఎరుకను విడినాడిన వాళ్ళకి బోధన అవసరం ఉండదు. ఈ పద్యంలోని కళ ఎరుక కళ అంటే ఎరుక కలగంటున్నాం మనం. ఇదంతా కళ ఎరుక కొన్నాం మేలుక పరిపూర్ణమునకును సాటిపరిచి చెప్పినారు. మేలుకంటే పరిపూర్ణ దర్శనం, కళ అంటే ఈ ప్రపంచం ముచ్చట, జగత్తు చిత్రం అని ఈ జగత్తు ముచ్చట, ఇది కళ. మేలుకంటే పరిపూర్ణ పరబ్రహ్మ అంతానంలో ఉన్న బ్రహ్మస్వరూపం. అది కళని ఎరుకు మేలుకైన పరిపూర్ణానికి సాటి చెప్తున్నారు ఈ పద్యంలో. కళ వచ్చి అందరి సంఘటనలచే భయాందోళనలు పడుతున్న వ్యక్తికి మెలకు రాగానే వానికి కలిగి ఉన్న అందరి సంఘటనలు లేకపోవచ్చున్నవి. అప్పుడు ఆ వ్యక్తి భయమును విడిచిన వాడవుతున్నాడు. అట్లే ఎరుక యొక్క భయాందోళనలు కలిగినప్పుడు జ్ఞానము తెచ్చుకొని అంతటా నిండి ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మం శాశ్వతమైనదనియో అందులో ఎరుక ఎంత మాత్రము లేనిదనియో దృఢమైతే అట్టి వారికి ఎరుక లేదు, ఎరుక చేష్టలు లేవు. ఇట్లు దృఢమైన వానికి బోధ అవసరం లేదు. కళలో ఉన్నంతసేపు గెంజుకుంటూ ఉంటాం, ఆ సుఖ దుఃఖాల్లో పడి ఈ బాధలు మాయలో పడి ఇదే కష్టాలు సుఖాలు అనుభవిస్తున్నట్టుగా అనుభూతి చెందుతూ అందులో ఉంటాం. అందులోంచి మెలకు రాగానే ఓహో నేను కలగన్నానా అని కళతో పాటు కలగన్న నువ్వు, కళలో ఉన్న నువ్వు, నీకు అన్యంగా ఉన్న జగత్తు అంతా మాయమైపోయింది, అంతా పోయింది కళతో పాటు. అలాగే ఈ పరిపూర్ణ పరబ్రహ్మం మేలుక లాంటిది. ఇది ఎరుక కళ. ఈ కళ నుంచి కూడా మేలుకుంటే ఉన్నది పరిపూర్ణమే. ఎరుక ఎంత మాత్రం ఆ కళలో నీతో సహా మొత్తం ఎలాగైతే లేకుండా పోయింది, ఈ కళ నుంచి మేలుకుంటే అలాగా లేకుండా పోయింది. లేనప్పుడు బోధ అవసరం ఉండదు. జై సద్గురు ప్రేమ మహారాజుకి జై. అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు ప్రేమ మహారాజుకి జై. జనులారా కని వినుడి జనన మరణము లేని ఘనమైన గురు బోధను ఎరుక విడిపించును ఇక నమ్ముకొను మీదట. జనులారా కని వినుడి జనన మరణము లేని ఘనమైన గురు బోధను ఎరుక విడిపించును ఇక నమ్ముకొను మీదట. పాప పుణ్యంబులు ప్రాప్తించు ఎరుకతో భ్రాంతి వదలని వారికి ప్రాప్తించవు ఎరుక విడిచిన వారికి. జనులారా కని వినుడి జనన మరణము లేని ఘనమైన గురు బోధను ఎరుక విడిపించును ఇక నమ్ముకొను మీదట. పాపాలలో రెండు స్ఫటిక సంహితమైన ఆపజ్యోతి బ్రహ్మమనవద్దు వినవద్దు. పాపాలలో రెండు స్ఫటిక సంహితమైన ఆపజ్యోతి బ్రహ్మమనవద్దు వినవద్దు. జనులారా కని వినుడి జనన మరణము లేని
ఘనమైన గురు బోధను ఎరుక విడిపించును ఇక నమ్ముకొను మీదట. ఆలయము తోటి జాలము చేయకు, కాల వ్యర్థము చేయకు. ఆలయము తోటి జాలము చేయకు, కాల వ్యర్థము చేయకు. జనులారా కని వినుడి, జనన మరణము లేని ఘనమైన గురు బోధను ఎరుక విడిపించును ఇక నమ్ముకొను మీదట. జై జయ సద్గురు ప్రేమ మహారాజ్ కి జై. అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు ప్రేమ మహారాజ్ నమో నమః. జై గురుదేవ. శ్రీధర శివరామదేక్ష సద్గురు ప్రేమ మహారాజ్ కి నమో నమః. జై సద్గురు.